హలో నేను మిస్ ఎస్ రావు వివి వినాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతున్నాను మనం అదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆపరేషన్ కొనసాగిస్తుందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వివి వినాయక్ నిర్ణయం పైన సీరియస్ గా మెగా ఫ్యామిలీ దృష్టి సారించింది మెగా ఫ్యామిలీకి వివి వినాయక్ ఫ్యామిలీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇప్పటికే వివి వినాయక్ ఫోన్ చేశారని చెప్పి కూడా తెలుస్తుంది వైసీపీలోకి స్టార్ డైరెక్టర్ వినాయక్ వెళ్ళబోతూ ఉన్నారు ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది తాజా న్యూస్ కాకినాడ లేదా ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్కి ధీటుగా తమ పార్టీలో సీనీ గ్లామర్ను చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది కాపు ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టేందుకు వినాయక్ గాలం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినాయక్ జగన్ ఆఫర్ వెనుక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారనేటువంటి మరొక టాక్ కూడా వినిపిస్తుంది వినాయక్ పార్టీలోకి వస్తే గనక ఆయన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది సో కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు కూడా తెర వెనుక చక్రం తిప్పి వివి వినాయక్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకునేటువంటి ఒక వ్యూహం నడుస్తూ ఉంది ఇప్పటికే వినాయక్ ఫోన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి సో మెగాస్టార్ చిరంజీవి ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని అంటే అది కూడా చర్చ జరుగుతుంది వైసీపీలోకి స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ రాబోతూ ఉన్నారు అనేది లేటెస్ట్ న్యూస్ కాకినాడ లేదా ఏలూరు నుంచి సో ఏలూరు అనేది సొంత విలేజ్ కాకినాడ అనేది సామాజిక వర్గం పరంగా స్ట్రాంగ్గా ఉండేటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీ సో ఏలూరు లోక్సభ లేదా కాకినాడ లోక్సభ ఈ రెండింటిలో ఎక్కడో ఒక దగ్గర వినాయక్ని పోటీ చేయించాలనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క టార్గెట్గా కనిపిస్తుంది అందుకు వల్లభనేని వంశీ అలాగే కొడాలి నానికి ఇద్దరికి కూడా పురమాయించినట్టు తెలుస్తుంది ఆ ఆపరేషన్ని జగన్మోహన్ రెడ్డి సో వాళ్ళిద్దరూ నిర్మాతలుగా ఆయన సినిమాలు కూడా తీశారు జూనియర్ ఎన్టీఆర్ తోటి బ్లాక్ బస్టర్ హిట్ని కూడా అందించారు అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం కూడా ఉంది దీని వెనక అనేటువంటి మరొక టాక్ కూడా వినిపిస్తుంది బట్ దాంట్లో వాస్తవం ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా వివి వినాయక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది అని అంటే డెఫినెట్గా వల్లభనేని వంశీ కొడాలి నాని యొక్క ప్రమేయం ఉంటుంది అనేటువంటి ఒక టాక్ అలాంటి చర్చ నడుస్తుంది కాబట్టి దాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండవచ్చు అనేటువంటి ఒక అనుమానం కూడా ఇప్పుడు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్రేకింగ్ని ఇస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివి వినాయక్ను ఆకర్షిస్తుంది ఆ పార్టీ అనేది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వివి వినాయక్ వివాదాస్పదం దూరంగా ఉంటారు వివాదాస్పదుడు కాదు ఆయనకి అందరి వాడు అనేటువంటి పేరు కూడా ఉంది ప్లస్ కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి లీడర్గా వివి వినాయక్ ఎదిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది మెగా ఫ్యామిలీ తోటి అత్యంత సన్నిహితంగా కూడా ఉంటారు చిరంజీవి కూడా వివి వినాయక్ ఫోన్ చేసినట్టు కూడా తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కాపు సామాజిక వర్గంలో ఉన్న బలమైనటువంటి వాళ్ళని ఆకర్షించేటువంటి ప్రయత్నం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైనటువంటి గేమ్ని ప్రారంభించింది దాంట్లో భాగంగానే వివి వినాయక్ జగన్మోహన్ రెడ్డి బిగ్ ఆఫర్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది దాని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అనేటువంటి మరొక గాసిప్ కూడా ఇప్పుడు బయలుదేరింది కానీ వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని వల్లభనేని వంశీ ఈ టీముకు మాత్రం పరస్పరం సంబంధాలు ఉన్నాయి అని చెప్పి సన్నిహితంగా ఉంటారని చెప్పి టాలీవుడ్లో టాక్ కూడా ఉంది అయితే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా వివి వినాయక్ టచ్లోకి వెళ్ళిపోయారని చెప్పి తెలుస్తుంది సో చిరంజీవి బహుశా రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవచ్చు కానీ బట్ వివి వినాయక్ను ఆపేటువంటి ప్రయత్నం చిరంజీవి చేస్తారంటే చేసేటువంటి అవకాశం లేదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా పక్కాగా పొలిటికల్ గేమ్ని ప్రారంభించారు ఇప్పుడున్నటువంటి 22 మంది ఎంపీల్లో 19 మంది ఎంపీలు పోటీ చేయడానికి కానీ లేదా పోటీ చేసిన ఓడిపోయిన అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి 19 మంది ఎంపీలు పోటీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేరు అనేటువంటి మరొక టాక్ కూడా వినిపిస్తుంది కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో 25 ఎంపీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 20 వరకు కొత్త ముఖాలను ఈసారి పరిచయం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనగా కనిపిస్తుంది అందులో భాగంగానే వివి వినాయక్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీకి ఇంతకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దూరంగా ఉంది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంది ఈ అంతరాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఈ ఆపరేషన్ ద్వారా దానికి కారణం లేకపోలేదు పవన్ కళ్యాణ్ 10
శాతం ఓట్ బ్యాంకును చీల్చుకునే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా భావిస్తూ ఉంది. అది కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ని భారీగా చీల్చేటువంటి అవకాశం ఉంది అనేది ఆ పార్టీ యొక్క అంచనా. అందుకే పవన్ కళ్యాణ్తో సహా జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా కానీ వాళ్ళని ఓడించేదానికి సామాజిక ఈక్వేషన్ని జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్లు ఎవరున్నారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వివి వినాయక్ మీద జగన్మోహన్ రెడ్డి యొక్క కన్నుబడింది. ఆ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి రంగం సిద్ధమయ్యింది అనేటువంటి ఒక ప్రచారం కూడా ఇప్పుడు టాలీవుడ్లో జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి ప్రచారమే జరుగుతున్నటువంటి క్రమంలో వివి వినాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏలూరు లేదా కాకినాడ నుంచి ఆయన ఎంపీగా బరిలోకి దించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది కూడా తెలుస్తున్నటువంటి క్రమంలో మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వైసీపీలోకి స్టార్ డైరెక్టర్ వినాయక్ టాలీవుడ్లో అందరికీ ఇష్టమైనటువంటి డైరెక్టర్, వివాదాలకు దూరంగా ఉండేటువంటి డైరెక్టర్. దాసరి నారాయణ తర్వాత టాలీవుడ్లో చెప్పుకునేటువంటి పేరు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత వరుసలో చెప్పుకునేటువంటి పేరు వివి వినాయక్. సో అందరి వాడిగా ఆయనకు పేరుంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ఆయన మీద కొనసాగిస్తూ ఉన్నారు. సో ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తూ ఉన్నటువంటి క్రమంలో సో మెగా ఫ్యామిలీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ని వేటాడేందుకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి అస్త్రం వివి వినాయక్. సో వివి వినాయక్ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా ఇది ప్రచారం వరకే పరిమితం అవుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాత్రం ఖచ్చితంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా టచ్లోకి వెళ్ళారు. వినాయక్ తోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అని తెలుస్తోంది. తెర వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉందని కూడా గాసిప్స్ వస్తున్నాయి. బట్ అది గాసిప్గానే మనం చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకి దాదాపుగా దూరంగా ఉంటూ కేవలం సినిమాల వరకు మాత్రమే పరిమితం అయ్యారు. సో తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు క్రియాశీలకంగా, కానీ ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనకపోయినప్పటికీ కూడా కానీ ఆయన స్నేహితులుగా ఉన్నటువంటి కొడాలి నాని కానీ లేదా వల్లభనేని వంశీ కానీ వివి వినాయక్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి వివి వినాయక్ ఆపరేషన్ ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో టాలీవుడ్లో ఉండేటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే దానికి ఇదొక తొలి ఆపరేషన్ చెప్పి అనుకోవచ్చు. సో వివి వినాయక్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.